मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే అన్న మొత్తం 3 ప్లేట్లు తిన్నావు. ఓకే, నేను తిన్నది ప్లేట్ కాదు, పానీపూరి. అరే మేడం, మేడం కి అద్భుతమైన పానీపూరి తినిపించాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం మేడం చెక్ చేసుకోండి. ప్రాబ్లం లేదు, నమ్మకం ఉండాలి. థ్యాంక్స్. మేడం 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 ఆగకుండా వెళ్ళిపోయారు. నా పానీపూరి కూడా విరిగిపోయింది. ఏం పర్వాలేదు, నేను వెళ్ళి ఇంకో ప్లేట్ తింటానులే. ఏం సినిమా ఇది? స్మగ్లర్. ఇక్కడ ఏం జరుగుతోంది? వాడు స్మగ్లర్, డబ్బులు తీసుకుని సరుకుని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాడు. చెక్ చేసుకోండి. ఓ మేడం స్మగ్లర్ అన్నమాట. మేడం డబ్బులిచ్చి కారులో సూట్ కేసు తీసుకోవడం నేను నా కళ్ళారా చూశాను. మీకు తెలుసా? అని మేడం గురించి తప్పుగా మాట్లాడకు. అవునా, నువ్వు చూసావా మేడం ఏం చేశారో? అరే ఫ్రెండ్స్, ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది? వీడి మాటలు విని మీరు కూడా మేడంని అనుమానిస్తున్నారా? మేడం ఎప్పుడు విదేశీ టూర్లకు వెళ్తూ ఉంటారు, చేతిలో సూట్ కేసు కూడా ఉంటుంది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం చేతిలో సూట్ కేసు ఉండదు. నా గెస్ట్ ప్రకారం సూట్ కేసులో డైమండ్స్ ఉండాలి. అవును, ఆవిడ బాస్ ఫేస్ కూడా క్రిమినల్ లాగే ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. మేడం విదేశాలకు వెళ్లి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి మేడం మీద వాళ్ళు అటాక్ చేస్తే పేమెంట్. మా దేశానికి వచ్చి మమ్మల్ని పేమెంట్ అడుగుతావా? మేము తలుచుకుంటే నువ్వు నుంచున్న చోటే మొక్క నాటినట్టు నిన్ను నాటేస్తా. నువ్వు నాటడానికి నేనేమి మొక్కని కాదు, నిన్ను కప్పేసే అడవిని. ఓయ్, చూస్తున్నారంటే వెళ్ళి పట్టుకోండి. అరే ఇలా జరగదు, మేడం కి కరాటే వచ్చు కదా. మేడం ని వాళ్ళు పైనుంచి కిందకు పడేస్తే అయితే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? లేకపోతే మేడం బదులు మనం చేద్దాము స్మగ్లింగ్. అప్పుడు మేడం సేఫ్ అయిపోతారు కదా. వద్దు, అటువంటివి చేయడం పాపం, ఇంకా తప్పు. అలాంటివి చెయ్యకూడదు. అంటే మేడం కూడా చేస్తుంది తప్పంటారా? చెయ్యొద్దు తప్పు పని, కష్టపడితే వస్తుంది మనీ. పదండి, మేడం అడ్డాకి వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. అడ్డా కాదు, ఆఫీస్. అదేలే, పద. ఈ గెటప్ లో నువ్వు డాన్ లా ఉన్నావు. అలా ఉంటేనే కనిపెట్టగలం. స్మగ్లర్స్ కార్పొరేట్ స్టైల్లో ఉన్నారు. బాబు చిలుక, అప్పుడే కదా ఎవరికి డౌట్ రాదు. హలో, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను హీరో కోసం సర్చింగ్. మీరెవరు? నేను దుబాయ్ దేశానికి రాజుని. డైమండ్ల బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చాను. నాకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం డాన్సర్ ఎప్పుడు నా పక్కనే ఉంచుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ ఐఎమ్ న్యూ హియర్. నేను సీనియర్ కి చెప్తాను, మీరు కూర్చోండి. చూసారా, స్మగ్లింగ్ లో కూడా సీనియర్స్ జూనియర్స్ అంట. వాళ్ళు ఎంత ఎటకారం చేస్తున్నారో. అరే అని పని చిలక సోర్దార్, ఈ వేషం ఏంటి?
నేను హనీని కాదు, నేను మస్కట్ నుంచి వచ్చిన చస్కట్ని. అదేంటంటే మేము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్తున్నాం. మేడం ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. బ్లెస్సింగ్ కోసం ఈ డ్రెస్ వేసుకుని వచ్చాం. అలాగే తిండి కోసం తినకుండా వచ్చేసాము. నీ సుత్తి కాస్త పక్కన పెట్టు. మా మేడం ఇప్పుడు ఎక్కడున్నారు? ఏదైనా డీల్ లో ఉన్నారా? బాస్ తో క్యాబిన్ లో ఉన్నారు. అలా అయితే మేము అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాం. మిస్ కాట్కర్, పిచ్చా ఏంటి? అసలు నీకేమయ్యింది? నాకైతే డీల్ ఓకే బాస్. ఒప్పుకుంటే ఇలాంటి డీల్స్ ని సీల్ వేసి తీసుకొస్తా. ఎస్ బాస్. వీళ్ళందరూ స్మగ్లర్స్. రాబర్ట్ అల్జీ సింగ్ ని వెళ్ళి కలు. ఈ సూట్ కేస్ ని టైం కి వాడి చేతిలో పెట్టు. ఈ డీల్ లో ఎలాంటి ప్రాబ్లం రావద్దు. అది నేను చూసుకుంటా బాస్. వాళ్ళు సీక్రెట్ రూమ్ నంబర్ 420 లో ఉన్నారు. ఓకే బాయ్. పదండి, మేడం చాలా దూరం వెళ్ళిపోయారు. మేడం అందరంత దూరానికి ఎప్పుడో వెళ్ళిపోయారు బనీ. వద్దు వద్దు వద్దు, మనుషులకు కావాలి డబ్బు, దానికోసం చేస్తారు ఇలాంటి పనికిరాని గబ్బు. వద్దు 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 మేడం, ఇలాంటి పనులు చెయ్యకండి, మేము తట్టుకోలేం. మేడం మీరు ఎందుకు ఈ పని చేశారో మాకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం ఇలా చేస్తున్నారని తెలిసి నా మనసు మొక్కలైపోయింది. మేడం మేము దీన్ని తట్టుకోలేకపోతున్నాము. మీరు డబ్బు కాసుపడి ఇలాంటి పనులు చేస్తున్నారా? నేను ఇన్స్పెక్టర్ పాండాకి కాల్ చేస్తాను. ఒరే మేడంను కూడా అరెస్ట్ చేస్తారు. అవరే కొత్త ఫోన్ రా. అయినా మేడం ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే కిడ్నీ అమ్మేసి ఐఫోన్ కొన్నంత బాధగా ఉందిరా. నేను ఇంకొక మంచి ఐడియా ఇస్తాను. ఈ ఫెస్టివల్ కి మంచి ఆఫర్లు వచ్చినప్పుడు నువ్వు కొత్త ఫోన్ కొనుక్కో. అప్పుడు నువ్వు కిడ్నీ అమ్మాల్సిన పనే ఉండదు. ఓకే? తను మనల్ని చూసేస్తుందేమో. సారీ, పేమెంట్ లేకపోయినా క్యారెక్టర్ లకు దిగిపోయాను. పదండి. ఇలాంటి సమయంలోనే బలాన్ని కాదు, మనకున్న బుర్రని వాడాలి. మాస్టర్ కీ చూడా, ఈ కీతో ఫ్లోర్ లో ఉండే డోర్లన్నీ కూడా ఓపెన్ చేయొచ్చు. హనీ బనీ జోర్దార్ చిలుక. అరే అసలు ఇది ఏం గెటప్? అందరు కనిపెట్టేస్తున్నారు. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? అసలు ఎవరు వీళ్ళంతా? అల్లం మోగాలంటే టైం రావాలి. నీలాంటి వాడిని ముగించాలంటే నేను రావాలి. అర్థమైందా? మా మేడంతో ఇలాంటి పనులు చేస్తావా? తమ్ముడు, మనం వీడిని ఇలా కొట్టకూడదు. వీడు మామూలుడు కాదు, వీరప్పలకి బాబులాగా ఉన్నాడు. ఓహో, ఏం చేస్తున్నారు మీరు? ఇతను నా క్లయింట్. అరే అరే, ఎవరు వీళ్ళంతా? అదిగో వచ్చేసాడు అసలైన గజ దొంగ. ఆపండి, నేను వచ్చేసాను ఇక్కడికి. ఆపండి, అసలు మీకు ఏమైంది? మేము కూడా మిమ్మల్ని అది అడుగుతున్నాం మేడం. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? కష్టపడి చదువుకుని పైకి రావాలి తప్ప మీరు షార్ట్ కట్ లో ఇలా జైలుకి వెళ్ళకూడదు. మనం నిజాయితీగా ఉంటేనే దేశం బాగుంటుంది. అర్థమైందా? వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ పాండా. సూట్ కేసు ఏమో అక్కడుంది, రాబర్ట్ బ్లాక్ మనీ అందులో ఉంది. అరే డైమండ్స్ కొనాలంటే అసలు డబ్బులు కావాలి కదా. దీన్ని స్మగ్లింగ్ అంటారు. దీన్ని స్మగ్లింగ్ చేసి ఆ డబ్బుతో సింగపూర్ వెళ్ళిపోతావా? నేను అసలు సింగపూర్కి ఎందుకు వెళ్తాను? వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు మేడం. వీళ్ళందరూ ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు, మీ చేత కూడా చేయిస్తున్నారు. సారీ మేడం, సారీ. మీరంటే మాకు చాలా ప్రేమ. మీరు జైలుకి వెళ్ళడం మాకు అసలు ఇష్టం లేదు మేడం, అందుకే. ఆపండి మీ చిన్నపిల్లల ఆటల్ని. మీరందరూ పెద్ద తింగరోళ్ళు. బాస్ స్మగ్లర్ కాదు, డైమండ్ మర్చెంట్. ఇన్స్పెక్టర్ పాండా, ఆఫీస్ కి వచ్చేయండి. మీరు వచ్చి లైసెన్స్ ఇంకా అన్ని డాక్యుమెంట్స్ ని చూడండి. నా టైం అంతా వేస్ట్ చేశారు. పదండి వెళదాం.
అరే ఫ్రెండ్స్, నేను అప్పుడే చెప్పాను మేడం స్మగ్లర్ కాదు అని. ఓహో, నేను స్మగ్లర్ అని చెప్పి మీతో ఎవరు చెప్పారు అసలు? నేనేవి చెప్పలేదు మేడం. వీళ్ళే పొద్దున సినిమా చూసి స్మగ్లింగ్ అని చెప్పారు. మీరు సూట్ కేసు ఇవ్వడం చూసి నేను చెప్పాను అంతే మేడం, ఇంకేమీ లేదు. మీరు తప్పుగా అనుకోకండి. ఓహో, వాడు బిల్డర్ రా, బిల్డర్. మన సైట్ కోసమే ఇచ్చాను నేను. అంతేకాదు మేడం, ఈ డ్రెస్ లో మీరు అచ్చు హాలీవుడ్ హీరోయిన్ లాగే ఉన్నారు. అలాగా? థ్యాంక్ యూ. ఆఫీస్ అయిపోయాక కాలేజ్ రీయూనియన్ ఉంది, అక్కడికి వెళ్ళడానికి ఇలా రెడీ అయ్యాను. మేడం, నేనేమి బన్నీని కాదు, నేను హనీని. నాకంతా అర్థమైపోతుంది. ఓకేనా మేడం? సారీ మేడం. ఇట్స్ ఓకే, నేను మిమ్మల్ని క్షమించేశా.